గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో, ఇవాల్టి వీడియోలో మనము గోల్డ్ అండ్ సిల్వర్ గురించి, అలాగే కొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకి ఈక్విటీస్‌లో అనమాట స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేస్తున్నా. సో, ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మనకి యెస్టర్‌డే అయితే గోల్డ్ నైట్ ఫాల్ అయితే అయ్యింది. సో, యెస్టర్‌డే ఫాల్‌కనమాట మెయిన్ రీజన్ అయితే మనకి ఇక్కడ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అయితే చూసాము. సో, గోల్డ్‌లో నేను ఆల్రెడీ 1 డే బ్యాక్ అనుకుంటా అప్డేట్ కూడా చేశాను టెలిగ్రామ్‌లో. సో, అందుకనే మనకి ఫాల్ అయితే చూసాము. సో, నైట్ 6కి అరౌండ్ ఆ టైం అప్పుడు. మనకి ఇంకా డౌన్‌ఫాల్ ఉంటుందా అంటే, సో, ఆల్రెడీ మనకి సపోర్ట్ అయితే తీసుకున్నట్టే ఉంది. సో, మార్నింగ్ చూసినట్టయితే. సో, ఇంకా కొంచెం కన్సాలిడేట్ అయితే అవుతుంది. ప్రెజెంట్ వచ్చేసి గోల్డ్‌లో ఇంకా సిల్వర్‌లో అనమాట అప్పుడే ఇన్వెస్ట్ చేయకండి. మనకి ఎందుకంటే ఆల్రెడీ చాలా స్టాక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్మార్ట్ మనీ చూస్తాము. సో, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో అనమాట ఎప్పుడైతే 54 లెవెల్స్ కిందకైతే పడతాయో, మనకి సిల్వర్ ఇంకా గోల్డ్‌లో చాలా స్పీడ్‌గా అయితే అప్ సైడ్ అయితే చూస్తాము. సో, అంతవరకైతే మీరు ఈక్విటీస్‌లోనే చూడండి. ఆల్రెడీ మార్కెట్ కూడా గ్రీన్‌లోనే ఉంటుంది కాబట్టి. సో, ఈరోజు మార్నింగ్ అనమాట సిల్వర్ ఇంకా గోల్డ్ మనకి పెరుగుతుందా? పెరగదా? అంటే సో, న్యూట్రల్ స్టార్ట్ అనమాట ఉండొచ్చు. సో, యెస్టర్‌డే ఎంతైతే పడిందో నైట్ ఎంసీఎక్స్‌లో, సో, ఈరోజు ఆ రికవరీ అయితే ఉంటుంది. అంతే తప్ప అంతకు మించి ఇంకేముండదు. కావాలంటే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! సో, నైట్ మనకెంత పడిందో అంత పెరిగిందనమాట మార్నింగ్‌కొచ్చేసి. సో, న్యూట్రల్ స్టార్ట్ ఉండొచ్చు. లేకపోతే 1, 2% అప్ ఉంటుంది. మోస్ట్‌లీ అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. అదే 5% అప్ అయితే ఉంటుంది ఎంసీఎక్స్‌లో. బట్ ఈటీఎఫ్స్‌లో మాత్రం అంత అప్ సైడ్ అయితే ఉండదు. ఒకవేళ అప్ సైడ్ ఎళ్ళిందంటే అవి ప్రీమియమ్స్‌లో అనమాట ట్రేడ్ అవుతున్నట్టు. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇదే అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ గురించైతే. ఇంతకు మించి డీటెయిల్‌గా అయితే ఇంకేం లేదు. మోస్ట్‌లీ అయితే అవాయిడ్ చేస్తున్నాను నేను గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఫ్రెష్ ఎంట్రీస్ కోసమైతే. సో, మనం తర్వాతైనా చేసుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్‌లో. డబ్బులెవరికీ ఊరికే రావన్నట్టు మనము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసామనుకోండి సిల్వర్ ఇంకా గోల్డ్ హైలో ఆల్రెడీ మనకి ఈక్విటీస్‌లో కూడా మంచి రికవరీ అయితే వస్తుంది. ఎఫ్ఐఐ కూడా బయింగ్ అయితే చూస్తున్నాం. సో, ఇలాంటప్పుడు మనము గోల్డ్ అండ్ సిల్వర్‌లో పెడితే మనకి రిస్క్ అనమాట. ఎందుకు పెట్టడం వేస్ట్ ప్రెజెంట్ అయితే. సో, మనకి గ్రాఫ్స్‌లో అప్ సైడ్ మొమెంటమ్ ఉన్నా సరే మనకి 1-2 డేస్‌లో అంటే మీరు ఈరోజు పెట్టేది వెళ్ళిపోతాం బ్రో అన్నప్పుడు పెట్టొచ్చు. అది మీ ఇష్టం అనమాట. కాకపోతే మనకి ఈక్విటీస్‌లో చాలా మంచి స్టాక్స్ అనమాట లోస్‌లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అసలు మొన్న గ్యాప్ అప్ 4% ఏదైతే అయ్యిందో, సో, దానికన్నా యెస్టర్‌డే మనకి స్మాల్ క్యాప్‌లో కొన్ని స్టాక్స్ అయితే మీ పోర్ట్‌ఫోలియోస్‌లో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే అప్‌సైడ్ అయితే చూసాము. సో, మనకి ఈరోజు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో, సుజలాన్ ఎనర్జీ వచ్చేసి. అండ్ మనకి ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ చేస్తున్నారు. సో, ఈక్విటీస్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. పర్లేదు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయినంత వరకు మనము ఈక్విటీస్‌లోనే కంటిన్యూ అవుదాం. సో, సుజలాన్ ఎనర్జీలో అనమాట ఈరోజు క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో, యెస్టర్‌డే నేను స్మార్ట్ మనీ కూడా అబ్జర్వ్ చేశాను. సో, మనకి 48.8 నుంచి అలాగే డైలీ అనమాట. సో, ఆల్రెడీ లోస్‌లో అనమాట 47 దగ్గర కానీ, 46 కానీ అక్కడైతే మనకి ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ప్లేస్‌మెంట్ అయితే తీసుకున్నారు. సో, ఫర్దర్ అప్ సైడ్ అయితే మనం సుజలాన్ ఎనర్జీలో చూస్తాము. సో, ఈరోజు 53 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, రిజల్ట్స్ కూడా బానే వస్తాయి ఆఫ్‌కోర్స్ మనకి సుజలాన్ ఎనర్జీలో. సో, ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో సో, మార్నింగ్ చూసుకొని ఎంట్రీ అవ్వచ్చు. మనకి పక్కాగా అనమాట అప్ సైడే ఉంటుంది. సో, డౌన్ సైడ్ రిస్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో, ఈవేళ స్టాక్ అదొకటనమాట ఫోకస్ చేయాల్సిందే. అలాగే కేన్‌స్టెక్స్ కూడా చూసుకుందాం. సో, యెస్టర్‌డే నుంచయితే ర్యాలీ అయితే అవుతుంది. సో, ఈ ర్యాలీకి రీజన్ వచ్చేసి మనకి బడ్జెట్‌లో కూడా కొంచెం బెనిఫిషియరీగానే ఇచ్చారు. సో, కేన్‌స్టెక్స్ కానీ, డిక్సాన్ టెక్నాలజీ కానీ. సో, ఫర్దర్ అప్ సైడ్ అయితే మనం చూస్తాం. ఈరోజు కూడా దీని క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో, మనకి ఎంత మూవ్‌మెంట్ అంటే ఈరోజు ఒక 4000 రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కేన్‌స్టెక్స్ కూడా రిజల్ట్స్ కూడా బానే వస్తాయి అనుకుంటున్నాను. లాస్ట్ టైమ్ అయితే కొన్ని ఎలిగేషన్స్ వల్ల మనకైతే చాలా పెద్ద మొత్తంగా పడింది. సో, ఈసారి ఆ రికవరీ అయితే చూస్తామనే అనుకుంటున్నాను. సో, ఇదే అనమాట కేన్‌స్టెక్ గురించైతే. సో, నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, ఇక్కడ గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో ఈరోజు రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో, స్మార్ట్ మనీ కూడా అబ్జర్వ్ చేశాను. సో, మనకి అప్ సైడ్ అయితే ఉంటుందనుకుంటున్నాను. సో, గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో సో, చాలా కరెక్షన్ అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే కొంచెం కన్సాలిడేట్ అయితే అవుతుంది. సో, ఇంకా బేరిష్ ఫేజ్‌లోనే ఉంది. సో, కొంచెం అప్ సైడ్ ఉంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. సో, హెచ్‌డీఎఫ్‌సీ, ఏఎంసీ అనమాట మనకి కంటిన్యూయస్‌గా 3 డేస్ నుంచి అయితే బయింగ్ చూస్తున్నాను. అండ్ మనకొచ్చేసి అయితే 50 ఈఎంఏ ఇంకా 200 ఈఎంఏ యావరేజెస్ మూవింగ్ యావరేజెస్ పైనైతే ట్రేడ్ అయితే అవుతుంది. సో, ఫర్దర్ అప్ సైడ్ అయితే చూస్తాం. విత్ స్మార్ట్ మనీ కూడా ఉంది కాబట్టి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి. సో, టుడే కూడా అప్ సైడ్‌లోనే ఉంటుంది.
సో, అలాగే నా టెలిగ్రామ్‌లో కూడా నేను అప్డేట్ అయితే చేశాను. సో, నేనేదైనా సరే రేపు పెరుగుతుందంటే ఈరోజు చెప్తున్నాను కానీ, ఆల్రెడీ పెరిగిన వాటి గురించయితే నేను మాట్లాడట్లేదు. సో, కావాలంటే టెలిగ్రామ్‌లో కూడా చెక్ చేసుకోండి. సో, విత్ టైమింగ్ కూడా చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్టీల్ స్టాక్స్‌లో అయితే మనకి అప్‌సైడ్ అయితే యెస్టర్‌డే చూసాము. సో, దాని గురించి కూడా అప్డేట్ అయితే చేశాను. సో, ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ అనమాట. మనకి స్టీల్ స్టాక్స్‌లో ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయి. సో, అందుకనే మనకైతే అప్‌సైడ్ అయితే చూసాము. సో, స్మార్ట్ మనీ కూడా యెస్టర్‌డే ఇన్‌స్టిట్యూషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, అందుకనే ఇంత మంచిగా అయితే అప్‌సైడ్ అయితే చూసాం. సో, ఇంకా అప్‌సైడ్ అయితే చూడొచ్చు. సో, స్మార్ట్ మనీ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, ఇదే అనమాట స్టీల్ స్టాక్స్ కోసమైతే. సో, టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో, గోల్డ్ గురించి కానీ అన్నిట్లి కోసం అయితే అప్డేట్ అయితే చేస్తున్నాను. సో, యూట్యూబ్‌లో అంత అప్డేట్ చేయకపోయినా సరే, సో, టెలిగ్రామ్‌లో అయితే పక్కా అనమాట అప్డేట్ అయితే చేస్తాను. సో, కావాలంటే చూడండి. విత్ టైమింగ్ కూడా రైజింగ్ వెడ్జ్ గురించి అయితే చెప్పాను. సో, డౌన్‌ఫాల్ అయితే చూస్తామని కూడా. సో, అప్పుడు మాత్రం మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే మంచి మనీ అయితే వచ్చేది. సో, అందుకనే డిస్క్రిప్షన్‌లో అయినా కానీ, కామెంట్ సెక్షన్‌లో అయితే కానీ నేనైతే ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో, జాయిన్ అయితే అయిపోండి. సో, అలాగే మీరు ఏదైనా స్టాక్స్‌లో కానీ ట్రాప్ అయిపోయినట్టయితే సో, లాంగ్ టర్మ్ వ్యూ కానీ, షార్ట్ టర్మ్ వ్యూ కానీ ఇవ్వగలను. సో, ఎప్పటికల్లా మీ స్టాక్‌లో అయితే అప్‌సైడ్ ఉంటుంది. అలాగే మీ మనీకి అదే మీ ప్రైస్ తగ్గట్టు ఎప్పుడైతే వస్తుందో కూడా చెప్పగలను. సో, మోస్ట్‌లీ వచ్చేసి సో, అందుకని టెలిగ్రామ్‌లో అయితే మెసేజ్ అయితే చెయ్యండి. సో, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ అనమాట. నేనైతే యెస్టర్‌డే 2:30 దగ్గర అయితే స్మార్ట్ మనీ అయితే చూసాను. సో, టుమారో అంటే ఈరోజు కానీ మనకైతే అప్‌సైడ్ అయితే ఉంటుంది. సో, 240 వచ్చేసి నా టార్గెట్ అయితే ఉంటుంది. సో, 240 పైన కూడా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్‌సైడ్ కూడా చూడొచ్చనే అనుకుంటున్నాను. సో, ఎందుకంటే స్మార్ట్ మనీ కూడా అబ్జర్వ్ చేశాను. సో, ఇన్‌స్టిట్యూషన్స్ ఊరికనే 10 కోట్లు పెట్టరు కదా! సో, అందుకనే అనమాట మనకి ఫర్దర్ అప్‌సైడ్ అయితే చూస్తాం. సో, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్‌లో సో, బై చేయాలనుకుంటే సో, చేయొచ్చనమాట మార్నింగ్ ఓపెనింగ్‌లో అయినా. సో, 240 అయితే టార్గెట్. సో, స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోండి. సో, హిందుస్థాన్ కాపర్‌లో కూడా అనమాట నేను ఈరోజైతే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో, ఆఫ్‌కోర్స్ స్మార్ట్ మనీ అయితే చూస్తాం. సో, టైమింగ్ చూసుకొని ఎంట్రీ కూడా అవ్వచ్చు. సో, ఆఫ్‌కోర్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే బానే వస్తాయి. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. సో, మళ్ళీ కలుద్దాం రేపటి మార్నింగ్ వీడియోలో.